అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అని ఓ సినిమాలో పాట ఉంది. అలాగే అయిపోయింది మన ఎస్ఆర్హెచ్ పరిస్థితి. 300 కొడతారేమో అసలు బౌలింగే లేని ఎల్ఎస్జి మీద. ఎందుకంటే ఫాస్ట్ బౌలర్లు ఎవరు లేరు కదా, ఏదో ఒక శార్దుల్ ఠాకూర్ తప్ప మిగతా వాళ్ళందరూ అంత గొప్పగా వేసేవాళ్ళు కాదు. సరే ఈ మ్యాచ్లో 300 కొడతారేమో అనుకున్నారు అందరూ. 300 కాదు కదా, 200 దిక్కు లేకపోయింది. చివరికి మ్యాచే ఓడిపోయి చేతులు ఎత్తేసారు. ఏం జరిగింది, అసలు ఎక్కడ పొరపాటు జరిగింది, వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్. మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఇంకా మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్. సో ఏనుగు ఏదో అనుకుంటే ఎవరికి ఏదో చేసిందంట. అసలు మామూలు వాళ్ళు కాదురా బాబు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. వీళ్ళు కాటేరమ్మ కొడుకులు, పంచ పాండవులు, అది ఇది ఇది అది ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పేశారు. అందరం ఇంకేముంది అసలు 300 కొట్టేస్తుందేమో అనుకున్నాం. తీరా చూస్తే 190కి చాప చుట్టేశారు. ఫస్ట్ బ్యాటింగ్ వస్తే అసలు మామూలుగా కొట్టరు, వీళ్ళు ఎరగదీస్తారు. ఫస్ట్ బ్యాటింగ్ వస్తుందా రాదా అని ఎదురు చూస్తే ఎల్ఎస్జి కెప్టెన్ పంత్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుని ఎస్ఆర్హెచ్కి బ్యాటింగ్ ఇచ్చాడు. ఇదేంట్రా బాబు ఇలా చేశాడు. మనం కావాలనుకుంది అతను అనుకున్నది అన్నీ ఒకటైంది. ఇది కూడా మళ్ళీ అదే సామెతలాగా మనం ఏమనుకున్నాం వాళ్ళు కూడా అదే అనుకున్నారని చెప్పి, సరే మొత్తానికి మనకు కావాల్సింది వాళ్ళు ఇచ్చారు. ఇంకేముంది 300 స్కోర్ బోర్డు మీద వచ్చేస్తుంది అనుకుంటే తీరా చూస్తే ఏముంది, మళ్ళీ శార్దుల్ ఠాకూర్ ఎల్ఎస్జికి లాస్ట్ మ్యాచ్లో దెబ్బ కొట్టిన ఎల్ఎస్జి తరపున దెబ్బ కొట్టాడు శార్దుల్ ఠాకూర్. నన్ను మెగా యాక్షన్లో కొనరా మీరు, నా సత్తా ఏంటో చూపిస్తానని చెప్పి లాస్ట్ మ్యాచ్లోనే 2 వికెట్లు తీసి స్టార్టింగ్లోనే ఒకే ఓవర్లో, ఈసారి కూడా అంతే పని చేశాడు. లాస్ట్ మ్యాచ్లో 2 ఒకే ఓవర్లో కాదనుకుంటా, 2 ఓవర్లో 2 వికెట్లు తీసినట్టున్నాడు. ఈసారి ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసాడు. అది కూడా వరుస బంతుల్లో 2 వికెట్లు తీసేసి మామూలు దెబ్బ కొట్టలేదయ్యా. అభిషేక్ శర్మని అవుట్ చేశాడు. అభిషేక్ శర్మ కేవలం ఎంత కొట్టాడు, 6 రన్స్ అంట. 6 రన్స్, ఇది పరిస్థితి. 6 రన్స్కే అవుట్ అయిపోయాడు. ఇమీడియట్గా వచ్చి ఇషాన్ కిషన్, కొత్త కాటేరమ్మ కొడుకు మొన్న సెంచరీ చేసేసాడు అనుకుంటే ఫస్ట్ బాలే కీపర్కి క్యాచ్ ఇచ్చి ఫ్లిక్ చేద్దామని ట్రై చేశాడు. కీపర్కి క్యాచ్ ఇచ్చి అవుటే వెళ్ళిపోయాడు. అది కూడా పంత్, అసలు కీపర్గా ఉన్న పంత్, కెప్టెన్ పంత్, రిషబ్ పంత్ అసలు అప్పీలే చేయలే. అరే మిస్ అయిపోయింది, జస్ట్ మిస్ అయిపోయింది అనుకున్నాడు. ఏదో శార్దుల్ ఠాకూర్ కూడా జస్ట్ క్యాజువల్గా హౌస్ దాట్ అన్నాడు. అసలు ఎంపైర్ ఇచ్చాడో కూడా లేదు చూసుకోకుండానే అసలు ఇషాన్ కిషన్ ముందు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. సరే ఫెయిర్గా ఆడాడు అనుకుంటే ఓకే, కానీ అసలు ఎవరు అప్పీల్ చేయకముందే అతను వెళ్ళిపోయాడు. అసలు ఎలా ఉండేదో, ఒకవేళ అతను కదలకుండా ఉంటే ఎలా ఉండేదో అది సరే వేరే విషయం. సరే మొత్తానికి ఇషాన్ కిషన్ అవుటే వెళ్ళిపోయాడు. ఒక పక్క నుంచి ఇక తర్వాత ఇక ఓన్లీ హెడ్, ట్రావెల్స్ హెడ్ అలా ఆడుతూ 47 కొట్టి తను అవుట్ అయిపోయాడు. తర్వాత మన రెడ్డి గారు 32 కొట్టారు. 32 కొట్టారు కానీ 28 బాల్స్ ఆడి 32 కొట్టాడండి. 28 బాల్స్ ఆడి 32 అంటే ఆల్మోస్ట్ ఇక వన్డే మ్యాచ్ కింద లెక్క. వన్డే మ్యాచ్ తరహాలో ఆడాడు. నిన్న అసలు చాలా డిసప్పాయింట్ చేసింది ఎవరైనా అంటే ఇషాన్ కిషన్ కాదు, అభిషేక్ శర్మ కాదు, నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. కొడుతున్నాడు, షాట్ కనెక్ట్ అవ్వట్లేదు, లేదంటే డిఫెన్సివ్గా ఆడుతున్నాడు. షాట్ కొట్టాలని ప్రయత్నం చేసిన ప్రతిసారి అరే క్యాచ్ అయిపోయినట్టే అనిపిస్తుంది. లక్కీగా ఏంటంటే క్యాచ్లు వెళ్ళలేదు. 2-3 సార్లు ముందే అయిపోవాల్సినాడు. లక్కీగా క్యాచ్ అక్కడ దాకా క్యారీ అవ్వలేదు, ఫీల్డర్ దాకా క్యారీ అవ్వక మధ్యలోనే పడిపోయినాయి. అంటే ఏంటంటే సరైన షాట్ కొట్టక, నిజంగా సరైన షాట్ కొడితే క్యాచ్ వెళ్ళిపోయేది, ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయాడు. అలా 2-3 సార్లు అయింది. అస్సలు ఏమాత్రం అసలు టచ్లో ఉన్నాడా లేడా అనేది చాలా డౌట్గా ఉంది. మొన్న మ్యాచ్లోనూ నితీష్ కుమార్ రెడ్డి సరిగా ఆడలేదు. ఈ మ్యాచ్లో 32 కొట్టినా కూడా 32కి 28 బాల్స్ తీసుకుని చాలా లో స్టాండర్డ్ క్రికెట్, ఒక రకంగా చెప్పాలంటే లో స్టాండర్డ్ క్రికెట్ ఆడాడు. లో స్టాండర్డ్ క్రికెట్ మీన్స్ అతని స్థాయికి లో స్టాండర్డ్ క్రికెట్, ఎస్ఆర్హెచ్ స్థాయికి లో స్టాండర్డ్ క్రికెట్. పోనీ బౌలింగ్ ఏమైనా అద్భుతంగా ఉందంటే అద్భుతంగా ఏం లేదండి. బౌలింగ్ మాత్రం ఏం అద్భుతంగా లేదు. మన వాళ్ళు అవుట్ అయిపోయారు తప్ప బౌలింగ్ ఏం అద్భుతంగా లేదు.
సో అంత నిరాశాజనకంగా నితీష్ కుమార్ రెడ్డి చివరికి అమ్మాయి అవుట్ అయ్యి వెళ్ళిపోయాడు రా బాబు అనిపించింది. మంచిదైంది రా బాబు అవుట్ అయిపోవడానికి. అక్కడి నుంచి క్లాసన్ వచ్చాడు. క్లాసన్ పాపం నిజంగా క్లాసన్ దురదృష్టం. నితీష్ కుమార్ రెడ్డి ఆడిన బాల్కే ఆ బాల్ కూడా అవుట్ నితీష్ కుమార్ రెడ్డి. ఎందుకంటే ఆ ప్రిన్స్ అన్న బౌలర్ వేస్తే కాటన్ బాల్ క్యాచ్ వచ్చింది. కాటన్ బాల్ అతను పట్టకపోయేసరికి చేతిలోంచి తగిలి ఈ చేతికి తగిలి మళ్ళీ రిటర్న్ మళ్ళీ కొంచెం క్రాస్కి వెళ్ళి వికెట్లకి కొట్టింది. అప్పటికి పాపం రన్ తీద్దామని చెప్పి క్లాసన్ వచ్చి క్లాసన్ అనవసరంగా అవుట్ అయ్యాడు. అక్కడ అసలు నితీష్ కుమార్ రెడ్డి అయిపోయినా బాగుంటుంది బాబు, క్లాసన్ అన్న ఉండేవాడు అనిపించింది. క్లాసన్ అలా అవుట్ అయిపోయాడు. సరే క్లాసన్ అయిపోయాడు, సరే నితీష్ కుమార్ రెడ్డి ఇంకా కాసేపు అన్న కనీసం ఎప్పుడైనా నిలబడి ఆడతాడేమో అంటే నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయిపోయాడు. ఇంకేం. కానీ తర్వాత అనికేత్ వర్మని ఎందుకు కమిన్స్ చెప్తున్నాడు బాగా ఆడతాడు చూడండి, మీరు అందరు చూడాల్సిన ప్లేయర్ అనికేత్ శర్మ అంటే, మొన్న కూడా 1-2 సిక్స్లు కొట్టాడు, తర్వాత ఒకటే వెళ్ళిపోయాడు. కానీ ఈసారి చాలా అథెంటిక్గా కొట్టాడు. సిక్స్లన్నీ కూడా 13 బాల్స్లోనే 36 రన్స్ చేశాడు. ఎస్, కాటేరమ్మ కొడుకుల టీంలో ఉండాల్సిన వాడు అని చెప్పి ఖచ్చితంగా నిరూపించుకున్నాడు. కాకపోతే ఏంటంటే సరిపోలేదు టీంకి, అతను ఆడిన 36 ఇంకా ఆడాల్సింది. అభినవ్ మనోహర్ చెప్తున్నారు అందరూ అద్భుతంగా ఆడతాడు అది ఇది అని చెప్తున్నాడు, కానీ మనం అందరం చూసింది లేదు. మన మ్యాచ్ సరిగా ఆడలేదు, ఈ మ్యాచ్లో అయితే అసలు ఏమాత్రం సరిగా ఆడలేదు. అతని స్థాయిగా అతనికి ఉన్న ఏదైతే రెప్యుటేషన్ ఉందో దానికి తగిన స్థాయిలో ఆడాల. సో ఇప్పుడు అభినవ్ మనోహర్ని ఉంచాలా తీసేయాలా అనేది డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. కమిన్స్ వచ్చాడు, 4 బాల్స్ ఆడాడు. ఫస్ట్ బాల్ 6, సెకండ్ బాల్ 6, థర్డ్ బాల్ 6, ఫోర్త్ బాల్ అవుట్. అంటే కొట్టే అప్పటికే చాలా తక్కువ ఉంది స్కోరు, ఎంత వీలైనంత అంత చేయాలి. అలాంటి పరిస్థితుల్లో వచ్చి 3 బాల్స్ ఆడాడు. 4వ బాల్ కూడా బౌండరీ కొట్టే ప్రయత్నంలో అవుట్ అయిపోయాడు. షమీ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం. షమీను సింగు వీళ్ళందరూ కదా 1, 2, 3 అట్లా కొట్టారు. సరే అది పెద్ద చెప్పుకోవాల్సిన పని లేదు, వాళ్ళని ఏమనాల్సిన పని లేదు. సో బ్యాటింగ్లో ఘోర వైఫల్యం. బ్యాటింగ్లో కాటేరమ్మ కొడుకులు అంటే చివరికి ఏదో అయిపోయింది. బ్యాటింగ్లో ఘోర వైఫల్యం అనేది ఎస్ఆర్హెచ్ని బాగా దెబ్బతీసింది. బ్యాటింగ్లో ఘోర వైఫల్యం అంటే అంతకన్నా బౌలింగ్లో ఘోర వైఫల్యం. ఎందుకంటే బౌలింగ్ అసలు లేనే లేదు ఈ టీంకి బౌలింగ్ అనేది లేనే లేదు. అందరూ ఏదో బాల్ తీసుకొచ్చి ఇసిరేవాళ్ళే తప్ప ఏదో చిన్నపిల్లాన్ని తీసుకొచ్చి ఇసురుతాడు. అంతేగాని స్వింగ్ చేసేవాళ్ళు ఫాస్ట్ బౌలర్లు, స్వింగ్ చేసే ఫాస్ట్ బౌలర్లు, కట్ చేసే లోపలికి ఇన్కట్టర్లు వేసే ఫాస్ట్ బౌలర్లు కనిపించట్లేదు ఎస్ఆర్హెచ్లో. కనీసం స్లో బాల్స్ వేసి కంటైన్ చేయగలిగిన బౌలర్లు కనిపించట్లేదు. హర్షల్ పటేల్ అదే వేస్తాడనుకుంటే హర్షల్ పటేల్ని కూడా చితక్ కొట్టేశారు. అసలు వీళ్ళని కాదు వాళ్ళని కాదు అందరినీ కొట్టారు. అసలు మామూలుగా కొట్టలేదు. కనీసం ఆడం జంప బాగా వేస్తాడు. కనీసం ఒక స్పిన్నర్ ఉన్నాడు, ఆ స్పిన్నర్ మీద ఆధారపడచ్చేమో, కనీసం బతికి బట్టగడతామేమో అంటే ఆడం జంపని కూడా కొట్టారు. సో ఎడిదిరికి కాస్త ఎవరన్నా కొట్టలేదు అంటే కాస్త అభిషేక్ శర్మని ఫస్ట్ ఓవర్లో కొట్టలేదు, ఆ తర్వాత నుంచి అభిషేక్ శర్మని కూడా 2-3 ఓవర్లు కొట్టినట్టున్నారు. ఎనివే అసలు ఇచ్చిన 190 స్కోర్ అనేది అసలు ఏమాత్రం సరిపోలేదు. యాక్చువల్గా అయితే సరిపోవాలి. ఎప్పుడు సరిపోవాలంటే మనకు గనక ఎస్ఆర్హెచ్కి గనక మంచి బౌలింగ్ ఉంటే కనుక 190 అని తక్కువ రన్స్ ఏం కాదు. అలా చూసుకుంటే 190 తక్కువ రన్స్. కానీ మనకి బౌలింగ్ అనేది ఏమాత్రం సరైన బౌలర్స్ని ఎన్నుకోకపోవడం. అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటంటే చాహర్ని తీసుకోపోవడం. ఎందుకంటే ఈ ఫారిన్ ప్లేయర్స్ నలుగురినే పెట్టుకోవాలి కాబట్టి ఉన్నంతలో బెటర్ ఆడం జంప తప్ప వేరే లేదంటే కనుక శ్రీలంకకి సంబంధించిన స్పిన్నర్ ఉన్నాడు, అతన్ని పెట్టుకోవాలి. ఇతరులు ఎవరిని పెట్టుకుని ఒకటే. కానీ అక్కడ అందరు ఫాస్ట్ బౌలర్లని, ఇప్పుడున్న T20 ఫార్మేట్లో ఫాస్ట్ బౌలర్లని అసలు ఎంత పెద్ద ఫాస్ట్ బౌలర్ అయినా రబాడాని కొట్టేస్తున్నారు, లేదంటే జోఫ్రా ఆర్చర్ని కొట్టేస్తున్నారు. ఇలా ఎవరిని ప్రతి ఒక్కరిని కొట్టేస్తున్న పరిస్థితుల్లో కేవలం స్పిన్నర్లే ఈ మాత్రం ఆపగలుగుతున్నారు అనుకున్న పరిస్థితుల్లో అసలు స్పిన్నర్ లేకుండా అటువంటి ఒక జంపాని పెట్టుకుని, జంపా కూడా 11లో ఉండట్లేదు, సరే ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తున్నాడు, సరే అదైనా ఓకే. కానీ ఇండియన్ స్పిన్నర్ ఇంకోటి ఖచ్చితంగా పెట్టుకోకపోవడం అనే తప్పు ఏదైతే చేశారో ఆ తప్పు నిన్న ఓడించింది మ్యాచ్. ఖచ్చితంగా చాహర్ని పెట్టుకుని చాహర్ని పెట్టుకుని ఉంటే కనుక ఖచ్చితంగా బెటర్గా ఉండేది. ఎందుకంటే ఒక పక్కన చాహర్, ఒక పక్కన జంపా, ఒక పక్కన అభిషేక్ శర్మ, ముగ్గురు కనుక వేస్తే ఇంకా కొంచెం బెటర్గా ఉండేదేమో. ఇంతకన్నా కొంచెం ఇంకొక
2 ఓవర్లు ఇంకా కొంచెం టైట్ పొజిషన్ అయ్యేదేమో. ఫాస్ట్ బౌలర్లు అయితే అసలు మామూలుగా కొట్టట్లేదు. అసలు మిచెల్ మార్ష్ను పోరాన్ని కలిసి కొట్టించారు. మొత్తం 190లో వాళ్ళిద్దరిదే ఉంది ఎక్కువ స్కోర్ అంతా. మిచెల్ మార్ష్ 52 కొట్టాడు, పోరాన్ ఏమో 70 కొట్టాడు. అంటే దాదాపు 130, 122 కొట్టేశారు. 190లో 122 వీళ్ళిద్దరే కొట్టేశారు. ఇంక మిగతా చిన్న చిన్న భాగస్వామ్యాలు వచ్చినాయి. మరక్రమ్ 1కే అవుట్ అయిపోయాడు. అదొక్కటే మహమ్మద్ షమీ బౌలింగ్లో అది ఒకటే కొద్దిగా మనకి ఏదైనా కాస్త ఉపశమనం కలిగించిందంటే అదొకటే. తర్వాత రిషబ్ పంత్ 15 కొట్టాడు. లాస్ట్లో మిల్లర్ వచ్చి ఒక 13 కొట్టాడు. మధ్యలో బదోని ఒక 6 కొట్టాడు. లాస్ట్లో సమ్మద్ కూడా ఒక 22 కొట్టాడు. అంటే కొట్టడానికి అంటే అప్పటికే అయిపోయింది. ఇద్దరే కొట్టేశారు. యాక్చువల్గా కొట్టింది ఇద్దరే, పోరన్ మార్ష్ కలిసి. సో మామూలుగా కొట్టలేదండి బాబోయ్. పోరన్ అయితే మాత్రం దొరికినట్టు 6లు బాగుతూనే ఉన్నాడు. కేవలం 26 బాల్స్లో 70 కొట్టాడు. 18 బాల్స్లో 50 కొట్టాడు. 26 బాల్స్లో 70 కొట్టేశాడు. అక్కడే పోయింది మ్యాచ్. ఒక్క పోరనే మ్యాచ్ని అసలు మన నుంచి లాక్కెళ్ళిపోయాడు. దానికి కారణం ఏంటంటే సరైన బౌలర్ లేకపోవడం. ఇంకొక ఎక్స్ట్రా స్పిన్నర్ ఉంటే కనుక ఖచ్చితంగా మనం కొంచెం ఫైట్ ఇచ్చేవాళ్ళం. సో ఖచ్చితంగా ఈసారి ఎంత ఊరికే ఏదో బ్యాటింగ్ అని కూర్చోవడం కాకుండా చాహర్ ఎంత కొంత బ్యాటింగ్ కూడా చేయగలడు. ఇప్పుడు అభినవ్ మనోహర్ కన్నా కూడా కొంచెం బెటర్మెంట్ అవుతాడేమో. అభినవ్ మనోహర్ అంటే సరే బ్యాట్స్మెన్, కానీ ఒక స్పిన్నర్ లేకుండా కేవలం అందరూ బ్యాట్స్మెన్లు పెట్టుకుంటే ఉపయోగం ఉంటుంది? ఏముండదు. ఆడితే అసలు సరిగ్గా ఆడితే కనుక ముందున్న 5గురే సరిపోతారు మనకి. అనికేత్ వర్మ కూడా జాయిన్ అయ్యాడు. ఆయనకి 6 బ్యాట్స్మెన్లు ఉన్న తర్వాత ఇంకా బౌలర్లను పెట్టుకోకుండా ఊరికి అందరూ బ్యాట్స్మెన్ పెట్టుకుంటే ఇక ఇలాగే ఉంటుంది. బ్యాట్స్మెన్ ఒక రోజు ఫెయిల్ అయితే కనుక మొత్తం బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎడిదిరిగి ఫెయిల్ అయ్యాయి. మొన్న చూడండి 286 కొట్టారు. ఏం ప్రయోజనం? 286 కొట్టినా మన వాళ్ళు అవతల టీంకి 242 ఇచ్చేసాం. అంటే బౌలింగ్ ఎంత వరస్ట్గా ఉంది చూడండి. బౌలింగ్ ఎంత వరస్ట్గా ఉంది. 242 ఇచ్చేసారంటే మన బౌలింగ్ ఏమాత్రం అవతల వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపించలేదు. కేవలం మన బ్యాటింగ్ను అవతల వాళ్ళు అందుకోలేని స్థాయిలో కొట్టేశారు కాబట్టి అక్కడ మనం ఒక 40 పరుగుల తేడాతో గెలిచాం. మొన్న కూడా ఫెయిల్ అయ్యాయి. లాస్ట్ మ్యాచ్ కూడా బౌలింగ్ ఫెయిల్యూర్. ఈ మ్యాచ్ బౌలింగ్ ఫెయిల్యూర్. ఎంత దారుణంగా బౌలింగ్ ఫెయిల్యూర్ అయితే మాత్రం చాలా కష్టం రాబోయే మ్యాచ్ల్లో. ఇప్పటికైనా ఇమ్మీడియట్గా ఇంకొకటి ఏంటి, ఈ ఫాస్ట్ బౌలర్లను పెట్టుకోవడం వల్ల, అందరినీ ఫాస్ట్ బౌలర్లను పెట్టుకుని స్పిన్నరే లేకుండా చేయడం వల్ల అసలు నితీష్ కుమార్ రెడ్డికి బౌలింగ్ వేసే అవకాశం రాలా. నితీష్ కుమార్ రెడ్డిని ఉపయోగించుకోవచ్చు కదా. చాహర్ని పెట్టుకుని స్పిన్నర్గా ఉంటాడు. నితీష్ కుమార్ రెడ్డిని ఊరికే ఖాళీ కూర్చోబెడుతున్నారు. నితీష్ కుమార్ రెడ్డితో బౌలింగ్ వేయించుకోవచ్చు కదా. ఆ ఆప్షన్ ఉంది కదా. కమిన్స్ చేస్తున్నాడు. కమిన్స్ ఒక ఫాస్ట్ బౌలరు, మహమ్మద్ షమీ ఒక ఫాస్ట్ బౌలరు, హర్షల్ పటేల్ ఒక ఫాస్ట్ బౌలరు. నితీష్ కుమార్ రెడ్డిని వాడుకుంటే నితీష్ కుమార్ రెడ్డి ఇంకో ఫాస్ట్ బౌలర్, 4 ఫాస్ట్ బౌలర్లు అవుతారు కదా. ఎందుకు ఇంకా మర్చిపోయా, సింగ్ ఉన్నాడు. సింగ్ ఒక ఫాస్ట్ బౌలర్. ఆల్రెడీ 5 ఫాస్ట్ బౌలర్లను పెట్టుకుని ఆడుతున్నారు. ఇది అసలు ఏమన్నా అసలు బుర్రన్న వాళ్ళు చేసే పనేనా? అసలు ఫాస్ట్ బౌలర్ కనపడితే కొడుతున్నారా బాబు అన్న టైంలో 5 ఫాస్ట్ బౌలర్లను పెట్టుకుని ఎవరు ఆడతారా? పైగా అందులో నితీష్ కుమార్ని పక్కన కూర్చోబెట్టడం, బౌలింగ్ వేయించకుండా. అదే టైంలో చాహర్ని పెట్టుకుని ఇక్కడ ఒక ఫాస్ట్ బౌలర్ తగ్గించుకోదు కదా. మీరు మహమ్మద్ షమీనే తగ్గిస్తారా, హర్షల్ పటేల్ని తగ్గిస్తారా, లేదంటే ఆ సింగ్ గారిని తగ్గిస్తారా? ఎవరో ఒకరు తగ్గించండి. ఎందుకంత మంది ఫాస్ట్ బౌలర్లు? సో మనలో బ్యాలెన్స్ తప్పిపోయింది. ఎస్ఆర్హెచ్ టీం బ్యాలెన్స్ తగ్గిపోయింది. బ్యాటింగ్ అని కూర్చొని బౌలింగ్ లేకుండా చేసుకోవడం వల్ల ఈరోజు ఓటమి అనేది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. 190 కొట్టినా కూడా సరిపోట్లా. కాబట్టి ఇమ్మీడియట్గా టీం మేనేజ్మెంట్ మళ్ళీ ఒకసారి కూర్చొని జట్టు కూర్పుని మళ్ళీ ఒకసారి సరి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా చాహర్ని తీసుకోవాలి. ఎందుకంటే వేరే స్పిన్నర్ అవకాశం ఎక్కడ ఉన్నట్టు లేదు. మరి వేరే ఆప్షన్ ఏదైనా ఉంటే ఆ స్పిన్నర్నే తీసుకోవచ్చు. దేశవాళీ స్పిన్నర్నే తీసుకోవాలి. ఎందుకంటే ఫారిన్ స్పిన్నర్లో జంపా ఉన్నాడు కాబట్టి. లేదా జంపాని కూడా ఇవాళ కొట్టేశారు. మొన్న కూడా పెద్ద ఎఫెక్టివ్గా ఉన్నాడని అనిపించలేదు. అందువల్ల జంపాని పక్కన పెట్టి ఒక శ్రీలంకన్ స్పిన్నర్ని ట్రై చేయొచ్చు ఒక మ్యాచ్. కానీ ఇండియన్ స్పిన్నర్ ఖచ్చితంగా ఇంకొక చాహర్ని మాత్రం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బ్యాలెన్స్ తప్పిపోయింది. ఊరికి ఫాస్ట్ బౌలర్లు ఎక్కువైపోయారు, స్పిన్నర్లు లేకుండా అయిపోయింది. కాబట్టి ఆ బ్యాలెన్స్ని కనుక మెయింటైన్ చేస్తే మళ్ళీ మనం విజయ పంథంలోకి వెళ్తాం. లేదంటే కనుక ఇదే బౌలింగ్తో అయితే మాత్రం ఈసారి 290 కొడితే కూడా అసలు మనం కాపాడుకోగలం అనేది పెద్ద డౌటే. సో ఇది ఈరోజు మన చేజేతుల మన బ్యాలెన్స్ తప్పడం వల్ల, టీం కూర్పు తప్పడం వల్ల కొని తెచ్చుకున్న పరాజయం.
ప్రతి మ్యాచ్ అందరూ కొట్టేస్తారని ఆశించడం అత్యాశ అవుతుంది. ఎంతో కొంత బౌలర్స్ వైపు నుంచి కొంతన్నా సపోర్ట్ ఉండాలి. అది లేదు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి. ఇమీడియట్గా ఈ తప్పును సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, భారత్ మాతా కీ జై.